వంతెన దేశంలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మొన్న విమాన ప్రమాదం మరొక ముందే మరో ఘోర ప్రమాదం ఇప్పుడు తీవ్రంగా కలవరపెడుతోంది. సరదాగా ఆ ప్రాంతాన్ని చూద్దామని వెళ్లిన పర్యాటకులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 25 మందికి పైగా నదిలో గల్లంతవడం సంచలనంగా మారింది. అసలేం జరిగింది? మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నదిపై ఉన్న పాత వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో దానిపై ఉన్న పర్యాటకులు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో 2 చనిపోగా మరో 6 గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూణేలోని మావాల్ తాలూకా కుందమాల ప్రాంతంలో ఉన్న ఇంద్రాయణి నది వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నది మీద ఏర్పాటు చేసిన పాత ఇనుప వంతెన ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో కూలిపోయింది. దీంతో వంతెన మీద ఉన్న పలువురు సందర్శకులు నదిలో పడిపోయారు. ఈ ప్రాంతానికి సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. అది కూడా వీకెండ్ కావడంతో ఆదివారం రద్దీ మరింత పెరిగింది. వంతెన కూలిపోయిన సమయంలో బ్రిడ్జ్ మీద 125 మంది వరకు పర్యాటకులు ఉన్నట్టు తెలిసింది. దీనికి తోడు గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇంద్రాయణి నదిలో వరద ప్రవాహం పెరిగింది. సహాయ చర్యలకు ఇది ఆటంకం కలిగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇంద్రాయణి నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 20 నుంచి 25 మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 2 చనిపోయినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు వెల్లడించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, స్థానికులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 6 రక్షించి చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. వంతెన శిథిలాల కింద నీటి అడుగున 10 నుంచి 15 మంది వరకు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు వంతెన కూలిన ఘటనలో 32 మందికి గాయాలైనట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. వీరిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. ఘటనా స్థలిలో అత్యవసర బృందాలను ఏర్పాటు చేస్తామని, పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు పాత వంతెన కావటం, పరిమితికి మించి పర్యాటకులు వంతెన మీదకి ఎక్కడంతోనే వంతెన కూలిపోయినట్లు భావిస్తున్నారు. ఆదివారం కావడంతో సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. వంతెన కూలిపోవడానికి గల కారణాలపై ఉన్నతాధికారులు కూడా దర్యాప్తు జరపనున్నట్టు వెల్లడైంది. వంతెన దేశంలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మొన్న విమాన ప్రమాదం మరొక ముందే మరో ఘోర ప్రమాదం ఇప్పుడు తీవ్రంగా కలవరపెడుతోంది. సరదాగా ఆ ప్రాంతాన్ని చూద్దామని వెళ్లిన పర్యాటకులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 25 మందికి పైగా నదిలో గల్లంతవడం సంచలనంగా మారింది. అసలేం జరిగింది? మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నదిపై ఉన్న పాత వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో దానిపై ఉన్న పర్యాటకులు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో 2 చనిపోగా మరో 6 గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూణేలోని మావాల్ తాలూకా కుందమాల ప్రాంతంలో ఉన్న ఇంద్రాయణి నది వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నది మీద ఏర్పాటు చేసిన పాత ఇనుప వంతెన ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో కూలిపోయింది. దీంతో వంతెన మీద ఉన్న పలువురు సందర్శకులు నదిలో పడిపోయారు. ఈ ప్రాంతానికి సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. అది కూడా వీకెండ్ కావడంతో ఆదివారం రద్దీ మరింత పెరిగింది. వంతెన కూలిపోయిన సమయంలో బ్రిడ్జ్ మీద 125 మంది వరకు పర్యాటకులు ఉన్నట్టు తెలిసింది. దీనికి తోడు గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇంద్రాయణి నదిలో వరద ప్రవాహం పెరిగింది. సహాయ చర్యలకు ఇది ఆటంకం కలిగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇంద్రాయణి నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 20 నుంచి 25 మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 2 చనిపోయినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు వెల్లడించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, స్థానికులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 6 రక్షించి చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. వంతెన శిథిలాల కింద నీటి అడుగున 10 నుంచి 15 మంది వరకు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు వంతెన కూలిన ఘటనలో 32 మందికి గాయాలైనట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. వీరిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. ఘటనా స్థలిలో అత్యవసర బృందాలను ఏర్పాటు చేస్తామని, పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు పాత వంతెన కావటం, పరిమితికి మించి పర్యాటకులు వంతెన మీదకి ఎక్కడంతోనే వంతెన కూలిపోయినట్లు భావిస్తున్నారు. ఆదివారం కావడంతో సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. వంతెన కూలిపోవడానికి గల కారణాలపై ఉన్నతాధికారులు కూడా దర్యాప్తు జరపనున్నట్టు వెల్లడైంది. వంతెన
దేశంలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మొన్న విమాన ప్రమాదం మరొక ముందే మరో ఘోర ప్రమాదం ఇప్పుడు తీవ్రంగా కలవరపెడుతోంది. సరదాగా ఆ ప్రాంతాన్ని చూద్దామని వెళ్లిన పర్యాటకులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 25 మందికి పైగా నదిలో గల్లంతవడం సంచలనంగా మారింది. అసలేం జరిగింది? మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నదిపై ఉన్న పాత వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో దానిపై ఉన్న పర్యాటకులు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో 2 చనిపోగా మరో 6 గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూణేలోని మావాల్ తాలూకా కుందమాల ప్రాంతంలో ఉన్న ఇంద్రాయణి నది వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నది మీద ఏర్పాటు చేసిన పాత ఇనుప వంతెన ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో కూలిపోయింది. దీంతో వంతెన మీద ఉన్న పలువురు సందర్శకులు నదిలో పడిపోయారు. ఈ ప్రాంతానికి సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. అది కూడా వీకెండ్ కావడంతో ఆదివారం రద్దీ మరింత పెరిగింది. వంతెన కూలిపోయిన సమయంలో బ్రిడ్జ్ మీద 125 మంది వరకు పర్యాటకులు ఉన్నట్టు తెలిసింది. దీనికి తోడు గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇంద్రాయణి నదిలో వరద ప్రవాహం పెరిగింది. సహాయ చర్యలకు ఇది ఆటంకం కలిగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇంద్రాయణి నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 20 నుంచి 25 మంది పర్యాటకులు నదిలో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 2 చనిపోయినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు వెల్లడించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్ పోలీసులు, స్థానికులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 6 రక్షించి చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. వంతెన శిథిలాల కింద నీటి అడుగున 10 నుంచి 15 మంది వరకు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు వంతెన కూలిన ఘటనలో 32 మందికి గాయాలైనట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. వీరిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. ఘటనా స్థలిలో అత్యవసర బృందాలను ఏర్పాటు చేస్తామని, పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు పాత వంతెన కావటం, పరిమితికి మించి పర్యాటకులు వంతెన మీదకి ఎక్కడంతోనే వంతెన కూలిపోయినట్లు భావిస్తున్నారు. ఆదివారం కావడంతో సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. వంతెన కూలిపోవడానికి గల కారణాలపై ఉన్నతాధికారులు కూడా దర్యాప్తు జరపనున్నట్టు వెల్లడైంది.